మళ్ళీ కామెడీ. హాయ్, బాగున్నారా? ఏమండి, ప్రేమ ఈ 2 అక్షరాల్లో చాలా మహత్యం ఉంది. అది వినగానే ఆ ప్రేమ అనే పదం మనసంతా ఎంతో హాయిగా ఉంటుంది. నాకైతే జిల్ అంటుంది. అందరికీ అంతే అండి, నాకేంటి మీకు కూడా ఉంటుంది. సరే, ప్రేమ అనే ఉన్నాయి చూసారా, ప్రేమ ఉంది చూసారా, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి, చాలా చాలా రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఏంటంటే అక్కా చెల్లెల ప్రేమ, అన్నా చెల్లెల ప్రేమ, అన్న తమ్ముళ్ళ ప్రేమ, తర్వాత తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే గ్లామరస్ ప్రేమ ఒకటి ఉందండి. ఏమిటది? నేను చెప్పాలా? ఇంకేంటండి, లవర్స్ ప్రేమ. చూసారా, లవర్స్ ప్రేమ అంటే ప్రేయసి ప్రియుల ప్రేమ అనగానే ఎంత జోష్ వస్తుందో. అందరికీ వస్తుంది, నాకే కాదు మీకు కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇలా పక్కన పెడితే మనం సినిమాలో ప్రేమ గురించి మాట్లాడాలంటే, అబ్బో, సినిమాలో ప్రేమ గురించి నేను చెప్పడం కంటే మీరు ఈ క్లిప్పింగ్స్ చూస్తే తెలుస్తుంది ఎంత డిఫరెంట్గా ఉంటుందో. చూశారు కదా, ఏమనుకుంటున్నారు మీరు? ఇదంతా హీరో హీరోయిన్ల ప్రేమ అనుకుంటున్నారా? అదేనండి, ఆ సినిమాల్లో ప్రేయసి ప్రియుల ప్రేమ అని అనుకుంటున్నారు కదా. ఇదేనండి మీతో వచ్చిన చిక్కు. ఎంత అమాయకులండి బాబు. సరే, మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఆ వీడియోని. ఎందుకన్నా అలా నవ్వుతున్నా? చెల్లెమ్మ, నేను చెప్పే శుభవార్త వింటే నువ్వు కూడా నవ్వుతావు. ఏమిటది? నీ పెళ్ళమ్మా, పెళ్ళి. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కన్న కడుపు చల్లగా కలిసి మెలసి ఉన్నాము. అన్నయ్య సన్నిధి నా చెల్లి మందారవల్లి, అది నన్ను గన్న బంగారు తల్లి. ఎన్నెన్ని జన్మలైన గాని నాకీ చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ. ఎందుకమ్మా? నేను నీతో మాట్లాడు పో. ఎందుకనమ్మా? ఇంత చీకటి పడ ఇంటికి వచ్చేది? అదే, అవునమ్మా, కొంచెం చికెన్ పడిందంటే. నా వంక చూసి నవ్వితేనే గారు నేను ఇవ్వను. నవ్వాలి నవ్వాలి. నా చిట్టి చల్లాయి రోజా పూలంట రెండు కలిపాలి. చూశారు కదా, ఏమండి, అన్నా చెల్లెల ప్రేమని ఇంత అద్భుతంగా, ఇంత ఇదిగా, ఎంతో అదిగా, ఇంత వెరైటీగా, ఇంత పవిత్రంగా తీసిన మన డైరెక్టర్స్కి హ్యాట్స్ ఆఫ్. సరే, ఇంతసేపు మనం లవ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రేయసి ప్రియుల గురించి చిన్న జోక్ చెప్పుకుందాం. ప్రేయసి ప్రియులు పార్క్లో బెంచ్ మీద కూర్చున్నారు. ప్రేయసి ఏమో ప్రియుడితో ఇలా అంది, రాజు రాజు. ఏంటి?
మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా. అనుకున్నాము. అయితే ఏంటి? మరేమో చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సిగరెట్లు కాల్చడం మానేయాలి, తెలుసుందా? నువ్వు కాలుస్తావా? చిలిపి. నేను కాల్చడం ఏంటి? నువ్వు సిగరెట్లు కాల్చడం మానేయాలమ్మా. సరే మానేస్తాను. తర్వాత ఇంకోటి కూడా మానేయాలి. అదేంటో చెప్పు. నువ్వు బ్రాందీ విస్కీలు అవేమీ తాగకూడదమ్మా. బ్రాందీ విస్కీలు తాగడమా? నేను ఏమన్నా తాగబోతున్నాను అనుకుంటున్నావా? ఎప్పుడైనా పార్టీలో అప్పుడప్పుడు ఒకసారి తాగుతాం, నెలకి 2 నెలలకు ఒకసారి తాగుతాం. అది కూడా తాగకూడదు అనమాట. నేను చెప్తున్నాను కదా, నువ్వు తాగకూడదు. నీతో తాగాలా? చిలిపి. ఎప్పుడు ఇలానే మాట్లాడతావు. అదేం కాదు, నువ్వు తాగడానికి వీల్లేదు, అంతే. నన్ను పెళ్లి చేసుకుంటా. ఓకే, తాగను. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు మీ ఫ్రెండ్స్తో తిరగకూడదమ్మా. ఆ తర్వాత మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లెలు అంటూ వాళ్ళందరి చుట్టూ తిరగకూడదు. మొత్తం టైం అంతా నాతోనే గడపాలి, తెలిసిందా? సరే, టైం అంతా నీతోనే గడుపుతాను. ఇంకా ఏం మానేయాలబ్బా? నువ్వు ఏం మానమని చెప్పాలి? నేను చెప్పనా? చెప్పు రాజు, చెప్పు. ఇంకేం మానుతావు? నిన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తాను. చూశారు కదా మన లవ్ సబ్జెక్ట్ గురించి. ఏమండి, మళ్ళీ మనం ఇక్కడే వచ్చేసారి కలుసుకుందాం ఇంకో డిఫరెంట్ టాపిక్తో. ఓకే, బాయ్. మళ్ళీ కామెడీ.